అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో 5వ రోజు అలాగే 6వ రోజు చేసుకునే ప్రసాదాలని చూపిస్తాను. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 10 రకాల ప్రసాదాలని షార్ట్ టైంలో త్వరగా చూపించండి అని చెప్పేసి నాకు కమెంట్స్ వచ్చాయి. సో ఈజీ పద్ధతిలో ఈ ప్రసాదాలన్నింటినీ కూడా రెండు రెసిపీస్ కింద డైలీ అప్లోడ్ చేస్తాను. చూసి ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. 5వ రోజు దద్దోజనం, 6వ రోజు రవ్వ కేసరి. మిగిలిన రెసిపీస్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చెక్ చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు దాకా రైస్ని వేసుకోండి. బియ్యం వేసిన తర్వాత శుభ్రంగా కడిగేసేసి 1 కప్పు బియ్యానికి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. వెన్న వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రానివ్వండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి గరిటెతో ఈ విధంగా మ్యాష్ చేయండి. అన్నం అనేది వేడిగా ఉన్నప్పుడే గరిటెతో మ్యాష్ చేయండి. ఇలా అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలు 2 కప్పుల దాకా వేసుకోండి. పాలు పోసి అన్నాన్ని బాగా కలపండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. సో పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 3 కప్పుల దాకా పెరుగు వేసుకోండి. ఇందులోకి వాడే పెరుగు అనేది కమ్మటి పెరుగు అయి ఉండాలండి. ఫ్రెష్గా తోడేసిన పెరుగుని మాత్రమే కలపండి. సో పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసాను. అలాగే ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు బాగా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిమిర్చి తరుగు వేయాలి. ఈ క్వాంటిటీకి 3 నుంచి 4 దాకా పచ్చిమిరపకాయలు పడతాయి. ఈ పచ్చిమిర్చితో పాటుగా 1 ఇంచు అల్లాన్ని తీసుకుని ఇలా సన్నగా తురుముకుని ఇందులో వేసేసేయండి. అన్నీ వేసిన తర్వాత మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా గరిటెతో కలపండి. తాలింపు కోసం ఆవు నెయ్యినైనా లేదంటే నువ్వుల నూనెైనా వాడండి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి దోరగా సన్నటి సెగ మీద వేయించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 2-3 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఆవాలు చిట్టుపట్టలాడేంత వరకు వేయించి దించే ముందు 1 పావు టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకుని అంతా కలిపి స్టవ్ ఆపి పక్కకు దించుకుని ఈ తాలింపు మొత్తాన్ని కూడా పెరుగన్నంలోకి వేసేసేయాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపేసేయండి. అంతే, గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం దద్దోజనం రెడీ అయినట్లే. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ బౌల్తో 1 బౌల్ దాకా సూజీ రవ్వ తీసుకున్నాను. ఈ 1 కప్పు రవ్వకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ నీళ్లు మరిగించడం కోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని రవ్వ కొలుచుకున్న కప్పుతోనే 3.5 కప్పుల దాకా నీళ్ళని గిన్నెలోకి వేసుకోవాలి. కేసరి మంచి రంగు రావడం కోసం ఈ నీళ్లలోకి చిటికెడంతా కుంకుమ పువ్వుని ఇలా నలిపి వేస్తున్నాను. మీరు ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ అయినా లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి లో ఫ్లేమ్లో నీళ్ళని మరగనివ్వండి. ఇప్పుడు మనం కొలుచుకున్న కప్ని తీసుకుని అందులోకి 1/3 కప్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడాలి, అంటే వేరుశనగ నూనె వాడద్దు, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్. ఆయిల్తో పాటుగా 1/3 కప్ దాకా కరిగించిన నెయ్యిని కూడా వేసుకోండి. అంటే టోటల్గా మీకు ఇక్కడ 3/4 కప్ దాకా నూనె నెయ్యి కలిపి వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు కేసరి తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి మనం కలిపి పెట్టుకున్న నెయ్యిలోంచి కాస్త నెయ్యిని వేయండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ని వేసి దోరగా వేయించండి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కొలిచి పక్కన పెట్టుకున్న 1 కప్ దాకా సూజీ రవ్వని వేసి దోరగా వేయించాలి. ఇలా వేయించేటప్పుడు మధ్య మధ్యలో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటూ రోస్ట్ చేయండి. రవ్వ మాడిపోకుండా ఈ రంగు వచ్చింది అంటే పర్ఫెక్ట్గా రవ్వని వేయించినట్టు. ఇలా రవ్వ వేగిన తర్వాత మనం పక్కన పెట్టి బాయిల్ చేస్తున్న వాటర్ ఉంటుంది కదా, ఆ ఎసరుని ఇందులో వేసేసేయాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన 2 నిమిషాలకే రవ్వ దగ్గర పడిపోతుంది. రవ్వ నీళ్ళని పీల్చుకుని ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం పంచదార వేసుకోవాలి. అదే కప్పుతో 1.25 కప్పు దాకా పంచదారని వేయండి. ఇక్కడ పంచదారకి బదులు మీరు బెల్లాన్నైనా వాడుకోవచ్చు. సో పంచదార వేసేసిన తర్వాత గరిటెతో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే రవ్వ పంచదార 2 కలిసిపోయి కన్సిస్టెన్సీ ఇలా కాస్త పలచనవుతుంది. ఈ స్టేజ్లో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే చిటికెడంతా పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేయండి. ఇవి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపండి. మనం ఎసరు వేసిన దగ్గర నుంచి మంటని సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. ఇలా అంతా కలిసిపోయాక చివరిగా మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. 1-2 నిమిషాల పాటు సన్నటి సెగ మీదే ఈ రవ్వ కేసరిని కాస్త ఉడికించేస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది.
ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపి పక్కకు దించేసేయచ్చు. అంతే, నోట్లో వెన్నెలా జారిపోయే గుళ్ళో పెట్టే ప్రసాదం రుచితో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. సో ఇవే కొలతల్లో ఈ టిప్స్ యూస్ చేస్తూ మీరు కూడా ఇంట్లో తప్పకుండా రవ్వ కేసరిని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.